పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉంటాం. ఆర్థిక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం నిరాశలోనికి వెళ్ళిపోయి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వారు సొంత నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారి కొరకు ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. సమస్య కలిగినప్పుడు మనం నిరాశ చెందే కంటే, చింతించే కంటే సరైనటువంటి జ్ఞానం ఉపయోగించుకొని సర్వశక్తుడైన దేవుని ఆశ్రయాన్ని కోరితే మనకి ఎలాంటి మేలు కలుగుతుందో మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది ఒక దినాన్ని. ఆ స్త్రీ ఆ ప్రవక్తతో ఇలా చెప్పడం ప్రారంభించింది. ఆమె చెప్తుంది, అయ్యా, నా భర్త నీ శిష్యుల్లో ఒకడు చనిపోయినాడు, చాలా అప్పులు అతను చేసి చనిపోయినాడు. ఇప్పుడు ఆ అప్పులు వారందరూ వచ్చి నా పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నారు. ఇప్పుడు నాకు ఏ దారి కనిపించడం లేదు. అతను ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు అతను వహించేవాడు. ఇప్పుడు నాకు అంతా కూడా అయోమయంగా కనబడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు నాకు సహాయం చేయండి అని ఆ స్త్రీ కోరడం జరిగింది. అప్పుడు ప్రవక్త ఆమెను అంటాడు, అమ్మా, నీ దగ్గర ఏముంది అని ఆ స్త్రీని ఆ ప్రవక్త అడిగి ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటదయ్యా, నా దగ్గర నూనె కుండ తప్ప మరి ఏది లేదు. కేవలం ఒలీవల నూనె కుండే, ఆ కుండలో కొంచెం నూనె మాత్రమే మిగిలి ఉంది. అంతకు మించి నా దగ్గర ఏమీ లేదని ఆ స్త్రీ జవాబిస్తుంది. అప్పుడు ప్రవక్త అంటాడు, నీవు పోయి ఊర్లోనికి వెళ్ళి ఊర్లో ఉన్నటువంటి ఖాళీ పాత్రలను ఎరువుగా తెచ్చుకొని, అరువు తెచ్చుకొని వాటిని నీ గదిలోని పెట్టుకొని తలుపు వేసుకొని ఈ నూనె ఆ కుండలో వంపడం ప్రారంభించమంటాడు. అప్పుడు అలాగూ ఆ స్త్రీ వెళ్ళి ఆ ఊర్లో అనేక మంది దగ్గర కుండలు ఎరువు తెచ్చుకొని ఆ కుండలన్నిటినీ గది నిండా నింపుకొని తలుపు వేసుకొని నూనె వంపడం ప్రారంభిస్తుంది. ఆ కుండలన్నీ కూడా నూనెతో నింపబడుతూ ఉంటాయి. ఆ కుండలన్నీ నింపబడిన తర్వాత నూనె ప్రవాహం ఆగిపోయింది. అప్పుడు ఆ స్త్రీ తలుపు వేసుకొని మరలా దైవజన్ దగ్గరకు వచ్చింది. దైవజనుడా, మీరు చెప్పినట్లు చేశాను, కుండలన్నీ నూనెతో నింపబడినాయి. ఇప్పుడు రూమ్ నిండా, గది నిండా కుండలు, వాటి నిండా నూనె నింపబడి ఉంది. ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకొని మిగతా దాంతో నీ జీవితకాలం బ్రతకమని చెప్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ స్త్రీ ఒక పరిస్థితుల్లో సమస్తాన్ని కోల్పోయినప్పుడు, తన బిడ్డలను కూడా కోల్పోవాల్సి వచ్చినప్పుడు తను తొందరపడకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసా? సర్వశక్తుడైన దేవుని సేవకుని ఆశ్రయించడమే కాకుండా దేవుని దగ్గర సరైన జవాబు దొరుకుతుంది అని ఆమె నమ్మింది. అంతేకాకుండా దైవజనుడు తనకు ఏ సలహా ఇచ్చాడో దాన్ని పాటించి తను ముందుకు వెళ్ళింది. అంతేకాకుండా తనకు ఆ నూనె వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుణ్ణి అడుగుతాం. దేవుడు మేలు చేసిన తర్వాత ఎలాగో మనం నడవాలో మర్చిపోతాం. కానీ ఆ స్త్రీ అలా కాకుండా తను కలిగినటువంటి ఐశ్వర్యాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా ఆయన దగ్గరే అడుగుతుంది. కారణం ఏంటో తెలుసా? యాకోబు భక్తుడు అంటాడు, మీలో జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలని. అనేక సార్లు మన సమస్యల్లోంచి బయటకు రావడానికి మనకు సరైనటువంటి ఆలోచన రాదు. చాలామంది తప్పుదారిలో వెళ్తూ ఉంటారు. అక్రమకరమైన మార్గంలో వెళ్ళి సమస్యలు తీర్చుకోవాలని అనుకుని పూర్తిగా మునిగిపోయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యల వైపు పరుగులు పెడుతూ ఉంటారు. అయితే సర్వశక్తుడైన దేవుని బిడ్డలు మాత్రం అలా ఉండకూడదు. మనకు సర్వశక్తుడైన దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట చొప్పున మనం నడిస్తే, ఆయన మాట మనం వింటే, మన పరిస్థితులు ఎలాంటివైనా సరే మన దేవుడు వాటిలోంచి విడిపించగలిగిన సమర్థుడైన. నీవు ఆయన మాట వింటే ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాట నీకు మార్గాన్ని చూపిస్తుంది. అనేక సార్లు మనం మన సమస్యలు తీర్చుకోవడానికి అనేకమైన మార్గాలను వెతుకుతాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి మార్గాల్ని మర్చిపోతూ ఉంటాం. మనకు మనంగా బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఆ సోర్స్ ఉన్నప్పటికీ కూడా మనం వాటిని సరిగ్గా ఉపయోగించుకోం. సామెతల గ్రంథకర్త అంటాడు, నీ చేతికి వచ్చిన పని నీ శక్తి వంచన లేకుండా చేయమంటాడు. ఏ పనిలో నీకు నైపుణ్యత ఉందో ఆ పనిని నీవు శక్తి వంచన లేకుండా చేస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసినట్లయితే, జ్ఞానంతో ఖర్చు చేసినట్లయితే ఖచ్చితంగా నీ సమస్యల నుంచి నీవు బయటకు రాగలుగుతావు. కానీ అనేక సార్లు ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాం. కారణం ఏంటంటే మనలో ఆ జ్ఞానం ఉందని కానీ, ఆ శక్తి ఉంది కానీ మనకు తెలియదు. అది మనకు తెలియాలనంటే మొదట మనం సర్వశక్తుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి, ఆయన అడగాలి. యాకోబు భక్తుడు ఇదే విషయాన్ని అడుగుతాడు, సందేహం లేకుండా దేవుణ్ణి అడగండి. జ్ఞానం ఎందుకు అని అంటే మన పరిస్థితుల నుంచి మనం ఎలా బయటికి రావాలో మనకు నేర్పించేటువంటిదే ఆ జ్ఞానం. సర్వశక్తుడైన దేవుడు మన అవసరాలు తీర్చడానికి మనలో నుండే మనకు కలిగి ఉన్నదాన్ని ఆశీర్వదించి మన అవసరతలు తీర్చేవానిగా ఉంటాడు. ఆ స్త్రీ యొక్క కలిగినటువంటి కొంచెం ఒలివ నూనె ఆమెకు సమృద్ధిగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఆ కొంచెం నూనెతో ఆమె విశ్వాసంతో పనిచేసింది. శారీరక వివరాలను ఆశీర్వదించడానికి
ఆమెకున్న కొంచెం పిండినే, కొంచెం నూనె ఆశీర్వదించి 3.5 సంవత్సరాలు పోషించాడు. కాబట్టి సమస్యలు ఉన్నాయని చితికిపోక, నిరాశ చెందక, నీ ఆశను తీర్చి, నీ నిరాశను తొలగించి, నీకు వెలుగునిచ్చేటువంటి సర్వశక్తుడైన దేవునికి మొరపెట్టడం నేర్చుకోనండి. దావీదు భక్తుడు మాట అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా మొర ఆలకించను, నాకు ఉత్తరం ఇచ్చను అంటాడు. కాబట్టి మన ప్రార్థన వినే దేవునికి నీవు లేచి ప్రార్థన చేసి జ్ఞానం ఇమ్మని అడిగి ప్రభువు మాట నీవు వింటే ఖచ్చితంగా నీ నిరాశను తొలగించి నీ దేవునికి సహాయం చేస్తాడు. నీ సమస్యలన్నిటిలోని ప్రభువు తీరుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక.